నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి, కూర్చోండి. ఏం కావాలి బాబు? మాది అనంతపురం జిల్లా సార్, మిమ్మల్ని చూడాలని వచ్చాం. అబ్బా, అంత దూరం నుంచి వచ్చారా? సంతోషం. ఏమిటో విశేషం? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడతారు సరే, నాకేంటి? నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళెవరు ఈ గుమ్మం దొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దార రాదు కదండి. మా అయ్యగారిది అదే పద్ధతి. చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. ఏమిటో మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. శుభం. ఇప్పుడు చెప్పండి. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలాకాస్త సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. మహానుభావులు, అపరదాన కర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతామండి. గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి. మహద్భాగ్యం. గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని. గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం, బోలెడు దూరం వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి. సంతకం చేయకపోతే చెక్ ఎలా చెల్లుతుందండి? మీ జేబులో డబ్బుకి పోగాలం దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి. ఆ ఇనుప ముక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప ముక్కలు ఇంట్లో తీసుకురాకండి, శని. ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా, వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో 10 రూపాయలు విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వానపం విధవా. తొండం తీగిపోయిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చచ్చాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి 3,000 రూపాయల జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి 12 రూపాయల పావలా ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం, ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదామని లేదు. ఎంతసేపు గాలిపటంలా బలాదూరు తిరగడమే. ఏదో ముక్కును బట్టి ఆ బిఏ పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? వీడొకడు నా కడుపుని చెడబుట్టారు వెధవ. చిత్తం, బాబుగారు ప్రహ్లాదుడు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుడు టైపనా? రూపాయి కోసేశాను పో. రూపాయి కోసేస్తారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శార్థం. రేయ్, నన్ను కడుగుతున్నావు? క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు. ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేనిదే నోరు విప్పను.
స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో ఆ, వాటితో ఉమ్, 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 చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. ఆహా, ఆహా, వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయనా. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి రెండో వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాస్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడితేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అవి ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తరాకు వెధవా. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. అమ్మా 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 తల్లి అమ్మా, అయ్యో, ఏమిటయ్యా గోవిందు, ఏమిటా కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా, చూడండి. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా ఏ? నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నేల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, అమ్మో ఒరే 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 ఒరే. ఆ, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోను. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా నిత్య దరిద్రుడా? నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం రే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిడి తింటావు అరగుండు వెధవా. గట్టి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం. టిఫిన్లు మీ ఇంట్లో చేద్దామని. లేవు లేవు, మా ఇంట్లో టిఫిన్లేవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మామ ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్లు తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, అదేనికి ఇప్పుడు దాని తింటారా? రండి బాబు రండి, కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందా అమ్మా? ఆవకాయ? అమ్మో, ఎందుకు? పచ్చడి, కారం. అమ్మో కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. తిక్క కుదిరింది తింగర్ పినుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా మొహం చూడు. ఏయ్ నీచ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. ఆహాహా, అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా, అశుద్ధ భక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు అరగుండు వెధవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలా మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ. తిట్టు, పెంట తినే వెధవా అని. ఇదేంటి బాబు ఇంటి పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ? మా నిష్టదడితుడు ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని
నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కును చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావరా దొడ్డికాళ్ళ దద్దమ్మ. నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. దాదా, బస్ వచ్చేస్తుంది. చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. టీ బాబు, టీ, టీ. అరు, టీ బాబు, టీ, 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 వేడి వేడి టీ. అరవరా, అరగుండు వెధవా. టీ బాబు, టీ, 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 వేడి వేడి టీ బాబు, టీ, 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 వేడి టీ బాబు. టీ, రేయ్, గ్లాసీ. ఏండి టీ సార్, ఏండి టీ, టీ టీ కావాలండి. ఎవరికండి టీ తీయండి. టీ సార్, తీయండి తీయండి. ఎవరికండి టీ, టీ టీ తీయండి. తీయండి బావా. ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. 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 నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెలించిందిరా ముదనష్టముండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి వెదవి నువ్వు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏది మరీ చేరస్తమో సుబ్బారావు. పెళ్లి రోజు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బు? ఏమిట్రా, నీకు డబ్బక్కర్లేదా? నువ్వేనా ఆ మాట అన్నది? నీ నాలిక పీలికలవ్వా. శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? ఏ నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు ఇంకోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహంలా మొహం చూడు. రే గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను 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 ఉద్యోగం నుంచి పీకేస్తా. అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓనర్ పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది